Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉన్నారు. మీరు చాలామంది స్టూడెంట్స్ అడిగినప్పుడు ఎటువంటి బ్రాంచ్ తీసుకోవాలి, రేపు ఫ్యూచర్లో ఎటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి సందేహాలు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. సో అదే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది రేపు ఫ్యూచర్లో జాబ్ మార్కెట్ మీద ఎలా ఉండబోతా ఉంది, సో మనం ఎటువంటి కోర్స్ చదివితే లేకపోతే ఎటువంటి కాలేజీలో చదివితే మనకి రేపు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ నా దగ్గర రైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇటువంటి డౌట్స్ అనేవి మీ అందరికీ కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే రేపు ఫ్యూచర్లో ఎటువంటి జాబ్స్కి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరగబోతూ ఉంది, మనం ఎటువంటి స్కిల్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి కాలేజీలో మీరు చదివితే ఇటువంటి స్కిల్స్ అనేవి వస్తాయి, సో దానికి సంబంధించిన కాలేజ్ ఏదైనా ఉన్నట్లయితే అది ఏ కాలేజీ అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తూ రేపు ఇంజనీరింగ్ కోసం చూస్తున్నట్లయితే మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందో ఆ ఏరియాలోనే మనకి జాబ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి అందరూ మీరు నేను చెప్పింది కాకుండా ఎవరైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే మనకి మధ్య ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అనమాట. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎక్కడ మనకి ఎక్కువ పెట్టుబడులు అనేది కంపెనీస్ అనేవి ఇన్వెస్ట్ చేస్తున్నాయని తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్లో 86% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ జరుగుతూ ఉంది. దాని తర్వాత రోబోట్స్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సెమీ కండక్టర్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ అనమాట, న్యూ మెటీరియల్స్ అండ్ కాంపోజిట్స్ అనమాట. ఇట్లా వరుసగా మనకు ఉన్నాయన్నమాట. అయితే మనం ముఖ్యంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్ మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ అడిగేటువంటి కోర్సెస్ ఇవే కాబట్టి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంత మొత్తం ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి మరి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్ మనం తీసుకున్నట్లయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ 2025 నుంచి 2030 వరకు ఎటువంటి జాబ్స్ అనేవి రేపు మనకి క్రియేట్ కాబోతున్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు ఉన్నటువంటి అన్ని జాబ్స్ కూడా ఇక్కడ మీకు అన్ని రౌండ్ అప్ చేసి పెట్టారనమాట. 1-2 మినహా అన్ని కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ అనమాట. ఇక్కడ బిగ్ డేటా స్పెషలిస్టు, ఫిన్టెక్ ఇంజనీర్సు, ఏ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ డెవలపర్స్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ స్పెషలిస్టులు, డేటా వేర్ హౌసింగ్ అండ్ స్పెషలిస్ట్ అనమాట, ఆటోమేషన్ ఎలక్ట్రికల్ వెహికల్స్, యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్సు, డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులు అనమాట, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులు, డెవాప్స్ ఇంజనీర్స్ అనమాట. ఇట్లా మీకు టాప్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి, మిషన్ లెర్నింగ్కి దగ్గరగా ఉన్నటువంటి జాబ్ రోల్స్ అనమాట. మరి ఈ రోజున మరి మీరు అందరూ కూడా ప్రతి ఒక్క కాలేజీలో చదువుతున్నారు, రేపు అడ్మిషన్స్ తీసుకోబోతున్నారు. మరి అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇటువంటి జాబ్స్ రావాలంటే మీరు ఎటువంటి కాలేజ్ ఎంచుకోవాలి అంటే టోటల్గా స్కిల్ ఓరియంటెడ్ ఉన్నటువంటి కాలేజ్ ఎంచుకున్నట్లయితే మీకు ఒక అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటి కోర్సెస్ కనుక మీరు చూస్తున్నట్లయితే మీకు వాటిలో మీకు ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ స్కిల్స్, అదేవిధంగా అయితే ఇంటర్న్షిప్ చేస్తే తప్ప ఈ రోజున మనకి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం లేదన్నమాట. సో అటువంటి అన్ని ఫెసిలిటీస్ కలిగిస్తున్నటువంటి కాలేజ్ వచ్చేసి మనకి న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది, అదేవిధంగా మనకి పూణేలో ఉందన్నమాట. మరి ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏందనుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో నియర్లీ 30% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ అనేది వీళ్ళు క్రాక్ చేశారనమాట. రిమైనింగ్ 70% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ ఇయర్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది తీసుకున్నారు. మినిమం 30,000 ఇంటర్న్షిప్ వచ్చే విధంగా వారు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఇది ఒకటి. రెండోది వచ్చేసి మనకి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే కోడింగ్ స్కిల్స్ అనేది ఉంటుందో, కోడింగ్ అనేది ఏదో థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో మొక్కుబడిక కాకుండా ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ కల్చర్ని ఈ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా అడాప్ట్ చేస్తారు. అదేవిధంగా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి హ్యాకథాన్స్ కావచ్చు, కాన్ఫరెన్సెస్ కావచ్చు, ఇక్కడ వీళ్ళ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగిందనమాట. ముఖ్యంగా మన సిలబస్ గురించి కూడా తీసుకున్నట్లయితే సిలబస్ అనేది కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, సో టెక్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో కూడా వీరి సిలబస్ మొత్తం కూడా డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇట్లా రేపు ఫ్యూచర్కి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్, ఏ డేటా సైంటిస్టులు అందరినీ కూడా వీళ్ళు ట్రైన్ అప్ చేస్తున్నారు. మరి ఇటువంటి కాలేజీలో మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అనమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరే NSAT. సో ఎగ్జామ్ మీరు రాయాలనుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీరు జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఎగ్జామ్ రాయడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొని మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో మరి ఈ కాలేజీ మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే 20th మార్చ్ అనేది మీకు లాస్ట్ డేట్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి మనకి 26th మార్చ్ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే మంచి కాలేజీ, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ఎవరైతే నేర్పిస్తారో అటువంటి కాలేజీ గురించి వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా ఇది మీరు టాప్ ప్రియారిటీ లిస్ట్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు చాలామంది స్టూడెంట్స్కి మరి ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మరి మోడల్ పేపర్స్ ఎలా ఉంటుందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా వారి వెబ్సైట్లో అవైలబిలిటీ ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాబట్టి ఒకసారి వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేసి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు సాల్వ్ చేసి ఎగ్జామ్ని మీ ఇంట్లో ఉండే మీరు ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరైతే మీకు ఈ సాఫ్ట్వేర్ బ్రాంచెస్ గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ కాలేజ్. సో దీన్ని అప్లై చేయండి. సో మీరైతే మీ యొక్క చాలా కాలేజ్ని అప్లై చేస్తుంటారు, వాటిలో కూడా ఈ కాలేజీని మీరు ప్రియారిటీ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సో ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.